ఈరోజు చేసుకోబోయే రెసిపీ మనం స్పెషల్ వంకాయ కర్రీ చేసుకోబోతున్నాము. ఈ కర్రీ కోసం ఒక బాండిల్ పెట్టుకొని 2 స్పూన్లు ఉద్దిపప్పు వేసుకోవాలి, 2 స్పూన్లు పచ్చెనగపప్పు వేసుకోవాలి, 3 స్పూన్లు పల్లీలు యాడ్ చేసుకోవాలి, ఒక 5-6 ఎండుమిర్చి వేసుకోవాలి, ధనియాలు ఒక 2 స్పూన్లు వేసుకోవాలి, కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి, 1 స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి, నువ్వులు వచ్చి ఒక 2 స్పూన్లు వేసేసుకొని ఇట్లా సన్నగా ఫ్రై చేసేసుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే బాండిల్ పెట్టుకొని 2 ఉల్లిపాయలు మనం ఇట్లా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, ఒక టమాటా ఇట్లా వేసేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వేయించి పెట్టుకున్న మనం ఉద్దిపప్పు, పచ్చనిపప్పు అన్నీ వేయించుకున్నాం కదండి, పల్లీలు అన్నీ, ఇవన్నీ కూడా చల్లార్చి ఇందులో వేసుకోవాలి. టమాటా, మనము ఆనియన్స్ అవి కూడా వేయించుకున్నాం కదండి, అన్నీ కలిపి మనం ఈ మిక్సీలో వేసుకోవాలి. అట్లే కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా మనము చింతపండు పులుసు తీసేసి మనం ఇందులో వేసేసుకొని పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే బాండిల్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు పెద్ద స్పూన్లతో వేయాలండి. మనకు వంకాయ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇట్లా ఘాట్లో పెట్టేసుకొని మనము ఆయిల్లో వేసేసుకోవడమే. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటే మనకు ఉప్పు బాగా పడుతుంది. మీడియం ఫ్లేమ్లో మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించిన తర్వాత ఇప్పుడు మనం ఈ పేస్ట్ యాడ్ చేసుకోవాలి, ఏదైతే మనం మిక్సీలో వేసి పెట్టుకున్నామో. వంకాయలో బాగా మిక్స్ అయ్యేటట్టు ఫ్రై అవ్వాలి. ఒక 2 మినిట్స్ అట్లా మనం మగ్గనిస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు బాగా మగ్గాయండి. ఇప్పుడు మగ్గిన తర్వాత మనం మిక్సీ జార్లో మనకు వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ వేసుకుందాము. ఇప్పుడు మనం తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం వేయించుకునేటప్పుడు కాయలు కొంచెం వేసాము, ఇప్పుడు కూడా మనం చూసుకొని వేసుకోవాలి. మనకు ఆ వాటర్ సరిపోవు కాబట్టి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. ఇప్పుడైతే మనకు గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమే. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.